కాక్రోచ్ జనతా పార్టీ ఆగస్టు 5th and 6th తేదీల్లో అంటే ఇవాళ రేపు ఛత్రపతి సంభాజీ నగర్ లో ఒక వ్యూహాత్మక కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతోంది. సార్, దేశవ్యాప్తంగా యూత్ లిజనింగ్ టూర్ నిర్వహిస్తామని కూడా ఇప్పటికే సిజేపీ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ యూత్ లిజనింగ్ టూర్ ఉద్దేశం ఏంటి, సిజేపీ వ్యూహం ఏంటి? అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అద్భుతమైన విజయాన్ని సాధించింది ఫస్ట్ అటెంప్ట్ లోనే. మామూలు విజయం కాదు. నీకు ఎవరు ఊహించని రీతిలో ఒక పొలిటికల్ సటైర్ గా, ఒక పొలిటికల్ మీమ్ గా స్టార్ట్ అయితే ఏకంగా లక్షలాది మందిని ఢిల్లీలో కదం తొక్కించారు. పోలీసుల పెలట్ గన్లకు, లాఠీలకు ఎదిరించి నిలబడగలిగారు. దాని ప్రకంపనలు దేశవ్యాపితంగా అనేక నగరాల్లో చూశాం. బీహార్లో AK-47 ఎక్కుపెట్టిన యువత చెదరలేదు. ముంబై నగరంలో ఒక అమ్మాయి చెయ్యి అడ్డం పెట్టి పోలీస్ వ్యాన్ ఆపగలిగారు. ఇంతటి ధైర్య సాహసాలు యువత చూపెట్టగలిగారు. దేశవ్యాపితంగా ప్రజలు స్పందించారు. స్విగ్గీలు, జొమాటోలతో ఆర్డర్లను చూస్తే ఆఖరికి ఇక పంపకండి, మాకు ఎక్కువైపోయింది ఆహారం అని చెప్పాల్సిన పరిస్థితి నెట్టివేయబడింది. బీజేపీ నాయకుల పిల్లలు కూడా ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. అంతా 20-25 ఏళ్లలో పిల్లలు. ఇంతటి అపూర్వమైన చైతన్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ సాధించగలిగింది. మన ఇటీవల కాలంలో బలమైన ప్రతిపక్ష పార్టీలు ఇందులో 1% చేయలేకపోయినాయి. ఎందుకు? దీనికి కారణం నాయకులు లేడు, సంస్థ లేదు, వ్యవస్థ లేదు, ఏమీ లేదు. ఒక ఇష్యూ, ఆ ఇష్యూ పైన ప్రజల సమీకరణ, అది ఒక అద్భుతమైన విజయం. ఈ విజయం తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, వాట్ నెక్స్ట్ అని. నెక్స్ట్ ఏంటి? ఇది ఒకటే ఉందా? ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, మరి దానిపైన ఏం చేస్తారు? ఈ మూవ్మెంట్ ను సస్టైన్ చేయడం ఎలా? ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ఒక సివిల్ సొసైటీ మూవ్మెంట్ గా నిలబెట్టడం ఎలా అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. సహజంగానే ఆ ప్రశ్నకు ఆన్సర్ వెతికే పనిలో మేము వెళ్ళి అన్ని నగరాలకు యూత్ తో నేరుగా మాట్లాడతాం. ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ థింగ్ కదా. మీరు ఎప్పుడన్నా చూశారో రాజకీయ పార్టీలు ఆ రకంగా వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడడం? ఇప్పుడు మీకు అఖిల భారత నాయకులు వస్తారు, ఎవరితో మాట్లాడతారు? వాళ్ళ పార్టీ కార్యవర్గ సమావేశం, వాళ్ళ పార్టీ ఆఫీస్ బేరల సమావేశం, వాళ్ళ పార్టీ ఇన్వైట్ చేసిన మేధావుల సమావేశం. వేరేటోళ్ళు ఎవరు ఉండరలా, అంత పార్టీ వాళ్ళే ఉంటారు తప్ప నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అసలు ఏమి అనుకుంటున్నారు ప్రజలు పక్క పెట్టండి, సగటు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారా? ఇవాళ రాజకీయ పార్టీలు ఆ రకమైన వ్యవస్థ ఉందా? ఎందుకంటే మీకు ఇవాళ డిస్కషన్ కోరుతున్నారు ప్రజలు, డిక్టేషన్ కాదు. డైలాగ్ కోరుతున్నారు, కన్వర్జేషన్ కోరుతున్నారు, ఆర్డర్స్ కాదు ప్రజలు. మీకు ఇలా RSS చీఫ్ చెప్పిన మాట నేను చెప్పింది కూడా కాదు. డిస్కషన్ కోరుతున్నారు, డిక్టేషన్ కాదు. ఈ జనరేషన్ చెప్పింది వినటానికి సిద్ధంగా లేరు. తమకు న్యాయం అనుకుంటేనే వింటారు, తమకు న్యాయము కాదు అనుకుంటే వినరు. దట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ దిస్ జనరేషన్. మీరు ఇంట్లో చిన్న పిల్లలు చూడండి. నిన్న నేను మా మనవరాలను అడిగాను, తల్లిని స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యారా బిడ్డ అని అడిగాను. అయ్యారన్నాడు. కెన్ యూ టెల్ ద నేమ్స్ చెప్పగలరా అన్నది. అది చెప్తున్నప్పుడు నాకు వేరే ఫోన్ వచ్చింది, మాట్లాడాను. మళ్ళీ వెళ్ళి సారీ తల్లి నేను వినలేదు చెప్పండి అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ అన్నది. అంటే ఇంకోసారి చెప్పవా అంటే ఎందుకు అంటాను. ఆల్రెడీ చెప్పేసిన నేను అంటుంది. ఆల్రెడీ చెప్పేసిన ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు నాకు అంటుంది. నువ్వు వినకపోతే నీ తప్పది అని. సో అంతటి జనరేషన్ ఇది. వీ షుడ్ అప్రిషియేట్ ద జనరేషన్. అందరి జనరేషన్ అంటే అసెప్ట్ చేసుకునే జనరేషన్ ఇది. అందువల్ల ఈ జనరేషన్ కొంతమందికి అది అరగెన్స్ లాగా కనబడచ్చు, కొంతమందికి అది రివోల్ట్ లాగా కనబడచ్చు, కానీ ఇట్ ఈస్ అన్ అసర్షన్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇలా పెద్ద పెద్ద నాయకులు ఎలా మోకరిల్లుతున్నారో చూస్తున్నాం, శృతిమించిన పొగడ్తలతో ఎలా తలవంచుతున్నారో చూస్తున్నాం. తమ ఆత్మ వ్యక్తిత్వాన్ని కూడా పక్కకు పెట్టి అసలు పక్కవాన్ని పొగడడంలో ఏ స్థాయికి వెళ్తున్నారో చూస్తున్నాం. కానీ యూత్ అలా లేదు. వీఆర్ నాట్ హియర్ టు టేక్ యువర్ ఆర్డర్స్, వీఆర్ హియర్ టు టెల్ అవర్ గ్రీవెన్సెస్. మా అభిప్రాయాలు చెప్తాం. ఒక డైలాగ్ కోరుతున్నారు, కన్వర్జేషన్ కోరుతున్నారు, ఒక పార్టిసిపేషన్ కోరుతున్నారు. లీడర్షిప్ కోరడం లేదు, పార్టిసిపేషన్. ఇలాంటి జనరేషన్ అడ్రస్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి, వాళ్ళ మాట వినాలి. అందుకొరకు ఒక నేషన్ వైడ్ లిసనింగ్ టూర్ పెట్టడం మంచి ఆలోచన. అట్లీస్ట్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి, ప్రజలు ఏమి భావిస్తున్నారు. ఎందుకంటే మన పొలిటికల్ కమ్యూనికేషన్ అంతా వన్ వే కమ్యూనికేషన్, పబ్లిక్ కమ్యూనికేషన్ మొత్తం
మేము చెప్తాం మీరు వినండి. నాయకుడు బహిరంగ సభలో గంటసేపు ఉపన్యాసం కొడుతూనే ఉంటాడు. మీకు ఈ జనం అంతా ఆడ ఇని కేరింతలు కొట్టాలి. అప్పుడప్పుడు నాయకుడు హావభావాలను బట్టి చప్పట్లు కొట్టాలి. ఆ నాయకులు గ్యాప్ ఇస్తాడు, కావాలనే కొంత ఇట్లా ఒక్కసారి రౌజ్ చేసి గ్యాప్ ఇస్తాడు, అప్పుడు చప్పట్లు కొట్టాలని ఇండికేషన్. సో అలా మీకు వన్ వే కమ్యూనికేషన్ ఉంది కదా, ఆ వన్ వే కమ్యూనికేషన్ ఛేదించి ఒక డైలాగు కన్వర్జేషన్ ఒక ఇంటరాక్షన్ కి వెళ్తే సంతోషమే కదా.